హలో అండి, వెల్కమ్ టు టేస్టీ ట్రైల్స్ బై సంతు. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఎగ్ పచ్చడి రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఇది వాటర్ తగలకుండా ఉంటే 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 4 గుడ్లను తీసుకొని ఒక బౌల్లో బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను కాబట్టి 4 గుడ్లను మాత్రమే తీసుకున్నాను. మీకు కావాలంటే గుడ్లను యాడ్ చేసుకోండి. ఇలా ఎగ్స్ అన్నిటినీ బౌల్లోకి బ్రేక్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు మరియు కారం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. అదేవిధంగా కారానికి బదులుగా మిరియాల పొడిని కూడా వాడవచ్చు. ఇలా ఎగ్స్ అన్నిటిని బీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ రాసుకున్న స్టీల్ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మందమైన అడుగు గల ఒక పాత్రను పెట్టుకొని దానిలో 1 గ్లాస్ వరకు వాటర్ని వేయండి. తరువాత ఒక గిన్నెను బొర్లించి మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ని కూడా పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇది పూర్తిగా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. బేక్ అయిన ఎగ్స్ బౌల్ చల్లారాక దాని అంచుల వెంబడి ఇలా కత్తితో సపరేట్ చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి బొర్లించాలి. గిన్నెను బొర్లించుకున్న తర్వాత బేక్ చేసుకున్న ఎగ్స్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మనం ఎంత వీలైతే అంత చిన్నగా ఈ ఎగ్స్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ అనేవి చూడడానికి పన్నీర్ ముక్కల్లాగా మెత్తగా ఉంటాయి. దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు, జీలకర్ర, అదేవిధంగా ఆవాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అవి దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత స్టవ్ మీద అదే ప్యాన్లో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల వరకు ఎగ్స్ అన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ అనేవి కొంతవరకు ఉబ్బుతాయి. అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను. ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, అంతే టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని కూడా వేసుకొని కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని కారం ఎగ్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఎగ్స్ని బాయిల్ చేసుకొని కూడా పచ్చడి పెట్టుకోవచ్చు, కానీ దానిలో ఉన్న ఎగ్ యోల్క్ వల్ల అది తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా చేసుకుంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎగ్స్కి కారం బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకు దింపేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 2 పెద్ద సైజు నిమ్మకాయలను రసం తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ పచ్చడి రెసిపీ రెడీ. ఈ ఎగ్ పచ్చడి చికెన్ పచ్చడి కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ ఎగ్ పచ్చడి రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలా ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.